మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 16 శ్లోకము 3ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవగుణాలతో జన్మించిన వారి లక్షణాలు ఏమిటో అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతి మానితా భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత్. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యం, శారీరక మానసిక శుభ్రత, ఇతరులపై ద్వేషం లేకపోవడం మరియు గర్వం లేకుండా ఉండటమనేవి దైవీ గుణాలతో జన్మించిన వారి లక్షణాలు. ఇక్కడ తేజస్సు అంటే ఆత్మ యొక్క ప్రకాశం, క్షమ అంటే మనల్ని బాధపెట్టిన వారిని కూడా క్షమించడం, ధైర్యమంటే కష్టాలలో నిలకడగా ఉండటం. ఈ లక్షణాలు ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన గొప్పతనం మన లోబలి గుణాలలోనే ఉంటుంది. క్షమించే గుణం బలహీనత కాదు, అది గొప్ప మానసిక బలానికి చిహ్నం. గర్వం లేకపోవడం మనల్ని వినయంగా ఉంచుతుంది. ఈ శ్లోకం స్వచ్ఛమైన, బలమైన వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవాలో మార్గం చూపుతుంది. ఈ శ్లోకం మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు కోపానికి బదులు క్షమతో వ్యవహరించవచ్చు. పనిలో అపజయం ఎదురైతే నిరాశ చెందకుండా ధైర్యంతో మళ్లీ ప్రయత్నించాలి. విజయాలకు గర్వపడకుండా వినయంగా ఉండటం ద్వారా మంచి సంబంధాలను కాపాడుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.